గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్. పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 57వ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బూచినవేణి సురేష్ గౌడ్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బండారి సునీల్ తదితరులు పాల్గొన్నారు. అందులో ఉన్నటువంటి సబ్జెక్టులు కూడా వారోత్సవాలను నిర్వహించుకుంటూ మనము 57 మరి అంతటి అన్నయ్య గౌడ్ గారు వారిని వేదికపై ఆశీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ, అదేవిధంగా మన కరుణ కుమారి మేడం గారు మరి ఇన్ఛార్జి కార్యదర్శి గ్రంథాలయ ఇన్ఛార్జి కార్యదర్శి గారిని కూడా వేదికపై ఆశీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ, మిగతా మా ఉపాధ్యాయులందరినీ కూడా వేదికపైన ఆశీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ మరి ఈ కార్యక్రమం మరి పెద్దపల్లికి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈనాడు గ్రంథాలయాలు గతంలో పూర్తిగా గ్రంథాలయాల యొక్క విశిష్టత గురించి పూర్తిగా తెరమరుగు జరుగుతున్నటువంటి తరుణంలో మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే గ్రంథాలయాలకు మరి డిజిటలైజేషన్ చేయాలని, గ్రంథాలయాలను నిరుద్యోగులకు ఉద్యోగ నిలయాలుగా మార్చాలి అనేటువంటి తలంపుతోని ఈనాడు గ్రంథాలయం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. దీనికి మా రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ గారు, మరి మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రంథాలయాలకు నిరుద్యోగులకు ఎక్కడెక్కడైతే వారి స్కిల్స్ ఏ విధంగా ఉద్యోగ నియామకాలు జరగడానికి ఒక జాబ్ క్యాలెండర్ ఏ విధంగా అయితే చేశారో, పేదవాళ్ళు చదువుకోవడానికి పేదవాళ్ళు అందుబాటులో బుక్స్ కానీ వారి యొక్క నైపుణ్యాన్ని మరి వెలికి తీసే విధంగా ఈ యొక్క గ్రంథాలయాన్ని తీర్చిదిద్దడానికి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవడం జరుగుతుంది. శ్రీధర్ బాబు గారి యొక్క ఆలోచన విధానాలు గ్రంథాలయాలు పెద్దపల్లి జిల్లాలో మరి ఒక మోడల్గా నిరుద్యోగులకు ఏదైతే ఆయన చెప్పినటువంటి స్లోగనే నిరుద్యోగులకు ఉద్యోగ నిలయాలుగా మార్చడానికి గ్రంథాలయాలను మార్చడం జరుగుతుంది. అందులో మొట్టమొదటిగా మన పెద్దపల్లి జిల్లాకు అసలు గ్రంథాలయం కార్యాలయమే లేదు. దానికి వారు చొరవ తీసుకొని మన జిల్లా కలెక్టర్ గారు మరి కోఎస్సి హర్ష గారు మరి ప్రభుత్వ అధికారులు మా యొక్క గ్రంథాలయ కార్యదర్శి అరుణకుమార్ గారు మా యొక్క సిబ్బంది అందరూ కూడా పెద్దపల్లి గ్రంథాలయము మేము ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు, కానీ నేను మా మంత్రి శ్రీధర్ బాబు గారితో గ్రంథాలయం బిల్డింగ్ నిధులు మంజూరు చేసి ఫౌండేషన్ వేసిన రోజే మరి ప్రమాణ స్వీకారం జరగాలంటే దానికి వెంటనే స్పందించి మంత్రి గారు స్పందించి మరి మా యొక్క శాసనసభ్యులు 4 సార్లు మరి 4 సార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి మంత్రి గారి దగ్గరికి వచ్చి 6 కోట్ల రూపాయలను నిధులు మంజూరు చేసి అది శంకుస్థాపనకు సిద్ధమైన సందర్భంగా మీ అందరూ కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న వాళ్ళు. ఎందుకంటే మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ పెద్దపల్లి జిల్లా లోపల 13 మండలాలు ఉన్నాయి, 15 గ్రంథాలయ కార్యాలయాలు ఉన్నాయి. మరి ఏ మండలాల్లో అయితే ఉన్నాయో ఆ మండలాల్లో ఏదైతే విద్యను అభ్యసించేటువంటి వారు మనము బయటికి పోతే ఏమో సెల్లులతోని వట్టి టైంపాస్ చూస్తూ ఉన్నారు, కానీ సెల్లులను ఉపయోగం ఈనాడు టెక్నికల్గా మరి నిరుద్యోగులకు ఏ విధంగా టెక్నీషియన్ విద్య
ఆన్లైన్ విద్య, ఆన్లైన్ క్లాసెస్ ఈ విధంగా ఉండే విధంగా ఏదైతే నిరుద్యోగులు చదువుకునే సమయంలో వారికి భోజన వసతి కానీ స్నాక్స్ కానీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ పరంగా మరి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని త్వరలోనే కొత్త బిల్డింగ్ ప్రారంభం చేసుకొని మరి మండలాల వైద్య కూడా మేము కొత్తనే బాధ్యత తీసుకున్నాం. ఈ 10 సంవత్సరాలలో గ్రంథాలయాలు తెరమరిపోయినాయి. మళ్ళీ గ్రంథాలయాలు అంటే నేను పోవాలి రోడ్డు మీద నిరుద్యోగి ఎవరు కూడా నేను ఎక్కడ రోడ్డు మీద టైంపాస్ సెల్లు చూడకూడదు. బుక్స్ దగ్గరికి వెళ్ళి మనం గతంలో మేధావులు స్వతంత్ర పోరాటం చేసినటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు కానీ ఉద్యోగస్తులు కానీ మరి ఎంతోమంది నైపుణ్యాన్ని గ్రంథాలయాలనే ఉద్యమాన్ని స్టార్ట్ చేసారు. అటువంటి దాన్ని ఈనాడు ఆ ఉద్యమం ఏ విధంగా ఉండేదంటే ఉద్యోగ నియామక ఉద్యమంగా మారాలని దాని కొరకు మనం అందరము కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మా వంతు మరి గ్రంథాలయాల అభివృద్ధి కొరకు శాయశక్తుల మా యొక్క గౌరవ శాసనసభ్యులు మంత్రి శ్రీధర్ బాబు గారు మరి ఎంపీ వంశీకృష్ణ గారి యొక్క సహకారంతో పూర్తి స్థాయిలో పెద్దపల్లి జిల్లా లోపల మరి మా యొక్క రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు మరి ధర్మపూర్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వీరందరి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాను ఉన్నత స్థానంలో గ్రంథాలయం నిలుపుదామని చెప్పి తెలియజేస్తున్నారు.